సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోదాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నారగాని రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తరలించగా రాంబాబు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరికి వినతిపత్రం అందజేశారు. కరోనా సమయంలో రద్దు చేసిన ప్యాసింజర్ విజయవాడ ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. 4 సంవత్సరాలు గడిచినా తిరిగి పునరుద్ధరించకపోవడంతో యువకులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ సభ్యులు తెలిపారు. కుషాయిగూడ స్టేషన్ పరిధిలో ఉన్న జిమ్లపై అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అదనపు డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్లేష్, ఎస్ఐలు, సిబ్బంది వివిధ బృందాలుగా విడిపోయి జిమ్లపైన తనిఖీలు చేశారు. యువతకు మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్ప్రభావాల గురించి సందేశం ఇచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో నాడు ఫార్మర్స్ పరివార్ హోల్సేల్ మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరై మార్ట్ను ప్రారంభించారు. రైతుల శ్రమకు గౌరవం లభించాలంటే ఈ తరహా ప్రత్యక్ష మార్కెటింగ్ ప్లాట్ఫామ్లే మార్గమని ఎమ్మెల్యే అన్నారు. రైతుల నుండి నేరుగా సరుకులు వినియోగదారులకు అందించడమే ఈ మార్ట్ యొక్క ప్రధాన లక్ష్యమని చెప్పారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో తెలుగు గంగ ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో నెలవల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సాగునీటి విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే 5వ తేదీ నుంచి తెలుగు గంగ ద్వారా అన్ని కెనాల్స్కు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైతులకు నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పరిగి మున్సిపల్ పరిధిలోని కిష్టమ్మగుళ్ల తండా సమీపంలోని వ్యవసాయ పొలం దగ్గర పిడుగుపడి గంగనోళ్ల శ్రీనివాస్కు చెందిన గేదె మృతి చెందింది. పాడి గేదె విలువ ₹1,00,000 ఉంటుందని తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరాడు. ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ, ఐపీ సేవలను ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. రిమ్స్లో మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని ఎంపీ, ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో బడికి పోదాం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ప్రారంభించారు. పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అని జగదీశ్వరి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని జగదీశ్వరి అన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మెదక్ జిల్లా రుద్రారం, మొత్తంగి గ్రామాలలో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పటాన్చెరు తహసీల్దార్కి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. రహదారి విస్తరణ మియాపూర్ నుండి సంగారెడ్డి చౌరస్తా వరకు 1,350 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని అన్నారు. నష్టపరిహారం ఇచ్చి సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఏసీబీ కార్యాలయం ముందు ఖాళీ స్థలంలో ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదాలు ఉండడాన్ని అదునుగా చూసుకుని స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అప్రమత్తమైన షేక్పేట్ మండల రెవెన్యూ అధికారులు స్థలాన్ని కాపాడేందుకు చర్యలు ప్రారంభించారు. రెవెన్యూ రికార్డులను, కోర్టు కేసులను పరిశీలించగా సుమారు 12 ఎకరాల ప్రభుత్వ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని, కోర్టుల్లో కేసులు కూడా లేవని తేలింది. ఇటీవల డీజీపీఎస్ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలానికి హద్దులు నిర్ణయించారు. తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు అర్ధరాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ లేఖలో కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని రూపొందించాలని సూచించారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సిబి ఆనంద్ బోస్ ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారు. కోల్కతాలోని ఈస్టర్న్ కమాండ్ ఆసుపత్రిలో ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముర్షిదాబాద్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం ఛాతీలో నొప్పికి గురైనట్లు తెలిసింది. పెయిన్ మరింత తీవ్రం కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గవర్నర్ గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించామని, మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న కొండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదలో చిక్కుకొని 3 మరణించగా సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు జరిగితే తాజాగా ఇప్పుడు జార్ఖండ్కి సీన్ మారింది. జార్ఖండ్లోని బొకారో జిల్లా ఆల్పనియా ప్రాంతంలోని లుగు కొండల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సిఆర్పీఎఫ్తో కలిసి రాష్ట్ర పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తూ అమెరికా దేశమంతటా నిరసన ర్యాలీలు జరిగాయి. ఆర్థిక రాజధాని న్యూయార్క్, పాలనా రాజధాని వాషింగ్టన్ సహా పలు నగరాలు, పట్టణాల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అధ్యక్షుడి నివాస భవనం శ్వేత సౌధం ఎదుట ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 200 ఏళ్ల కిందట 1775లో విప్లవ పోరాటం ప్రారంభమైన రోజే వారు ఈ ఆందోళన నిర్వహించారు. అమెరికన్లపై సొంత ప్రభుత్వమే దాడులు చేస్తుందని, ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని ఆందోళనకారులు వ్యాఖ్యానించారు. టెస్లా కార్ల దుకాణాల ఎదుట ఆందోళన నిర్వహించారు ఆందోళనకారులు.